హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు డిఎస్సి మెథడాలజీ అయినటువంటి గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లోని చాప్టర్ 1లోని గణిత శాస్త్ర అర్థము, స్వభావము, పరిధి, మన గణిత శాస్త్రంలో గణిత శాస్త్ర చరిత్ర మిళితం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు, విద్యార్థులకు ఉపాధ్యాయులకు కలిగే ప్రయోజనాల గురించి వివరించాను. ప్రీవియస్ వీడియోస్లో ఇంకా గణిత శాస్త్ర చరిత్ర అయిన గణిత శాస్త్రవేత్త అయిన భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట గురించి కూడా వివరించాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో చూడండి. మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రహ్మగుప్త గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో ఆర్యభట్ట గురించి తెలియజేశాను. ఇప్పుడు బ్రహ్మగుప్త, ఇతని పీరియడ్ 598 AD 670 AD అన్నమాట. గణితంలోను ఖగోళ శాస్త్రాల్లోనూ అనేక నూతన ఆవిష్కరణలు అందించిన బ్రహ్మగుప్త క్రీస్తుశకం 598లో రాజస్థాన్ రాష్ట్రంలోని బిన్మల్లో జన్మించాడు. గణితంలోను ఖగోళ శాస్త్రాల్లోనూ నూతన ఆవిష్కరణలు అంటే న్యూ థింగ్స్ని కనిపెట్టాడు. ఇతని తండ్రి పేరు జిష్ణుగుప్త. బ్రహ్మగుప్త, జిష్ణుగుప్త బిల్మల్ నుండి రావడం వల్ల ఈయనని బిల్లమలాచార్య అని కూడా పిలిచేవారు. అతను బిల్మల్లో జన్మించాడు కాబట్టి, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి మనకు బిల్మల్ నుండి రావడం వల్ల ఈయనని బిల్లమలాచార్య అని కూడా పిలిచేవారు. బ్రహ్మగుప్త కొద్ది కాలంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని జ్యోతిశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశాడు. జ్యోతిశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఎక్కడ? మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో. ఈయన రాసిన మొదటి గ్రంథం బ్రహ్మాస్ఫుట సిద్ధాంతంలో సిద్ధాంతపరమైన విషయాలు వివరింపబడగా, రెండవ గ్రంథం కండక్కలో ఆచరణాత్మక అంశాలను వివరించాడు. చూడండి, ఇతని గ్రంథము ఏది? మొదటి గ్రంథము బ్రహ్మాస్ఫుట సిద్ధాంతము. దీంట్లో ఏముంటాయి? సిద్ధాంతపరమైన విషయాలు వివరింపబడగా, రెండవ గ్రంథము కండక ఆచరణాత్మక అంశాలను అంటే ఆచరణాత్మకం అంటే డూయింగ్ యాక్షన్స్ అంశాలను వివరించాడు. బ్రహ్మాస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథము అరబ్ భాషలోనికి అనువదింపబడి చాలా సంవత్సరాల వరకు భారత్, అరబ్ దేశాల మధ్య ముఖ్య గ్రంథంగా ఉపయోగపడింది. ఇతను బ్రహ్మాస్ఫుట సిద్ధాంతాన్ని అరబ్ భాషలోకి అనువదించాడు కాబట్టి భారత్కు అరబ్ దేశాల మధ్య ముఖ్య గ్రంథంగా ఉపయోగపడింది. ఈ గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 చాప్టర్స్. 12వ 13వ అధ్యాయాలు గణితాన్ని గురించి రాశాడనమాట. 12th 13th చాప్టర్స్లో గణితాన్ని రాశాడు. ఇవి పద్య రూపంలో ఉన్నాయి. పద్యము అంటే తెలుసు కదా, పోయం. సమద్విబాహు త్రిభుజ వైశాల్యము దాని భూమి సమాన భుజాల్లో ఒకదాని లబ్ధంలో సగమని ఇతడు చెప్పాడు. ఎవరు చెప్పింది? బ్రహ్మగుప్తుడే చెప్పాడు. సమద్విబాహు త్రిభుజ వైశాల్యం దాని భూమి సమాన భుజాలలో ఒకదాని లబ్ధంలో సగమని ఇతను చెప్పాడు. కానీ ఇది తప్పు. బ్రహ్మగుప్తుడు మరలా ఏం చేశాడు? వరాహమిహిరునితో కలిసి హెరాన్ త్రిభుజ వైశాల్యం సూత్రం ఆధారంగా చతుర్భుజానికి వర్తించే సూత్రాన్ని రూపొందించాడు. చతుర్భుజానికి ఏదైతే వర్తిస్తుందో మన హెరాన్ త్రిభుజ వైశాల్యం అని చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా దీనిపైన తెలుసుకుందాం. A, B, C భుజాలుగా కలిగిన చుట్టుకొలతలో సగం ఎస్ అయిన చతుర్భుజ వైశాల్యమునకు సూత్రము ఇది. ఈ భుజాలు కలిగినట్టే చుట్టుకొలతలో సగం ఎస్ అయితే చతుర్భుజ వైశాల్యంకు సూత్రం ఇది. S = √(S - A) × S - B × S - C × S - D. కానీ ఇది చక్రీయ చతుర్భుజానికి మాత్రమే వర్తిస్తుందని బ్రహ్మగుప్తుడు గుర్తించాడు. చక్రీయ చతుర్భుజానికి. బీజగణితాన్ని ఖగోళ శాస్త్రానికి అన్వయించిన మొదటి భారతీయుడు ఇతడే. చూడండి, ఇది అడగచ్చు. బీజగణితాన్ని ఖగోళ శాస్త్రానికి అన్వయించిన మొదటి భారతీయుడు ఎవరంటే బ్రహ్మగుప్తుడే. మనము బ్రహ్మగుప్తుడు అని మొదటి భారతీయుడు బ్రహ్మగుప్తుడు అని రాసుకోవాలి. ఈయన రాసిన ఇతర గ్రంథాల్లో ఖండ సాధక్, ధ్యాన గ్రహ ఉపదేశ్, భాస్కరుడు ఈతనిని గణిత చక్ర చూడమని గౌరవించారు. ఎవరు? భాస్కరుడు అంటే భాస్కరాచార్య ఇతన్ని గణిత చక్ర చూడమని గౌరవించారు. ఏ పేరుతో గౌరవించారు అంటే గణిత చక్ర చూడమని. ఎవరిని అంటే బ్రహ్మగుప్తుడు. ఎవరు గౌరవించారంటే భాస్కరాచార్యుడు. అతని గ్రంథాలు ఖండ సాధక్, ధ్యాన గ్రహ ఉపదేశ్, ఇక్కడ కండక బ్రహ్మాస్ఫుట సిద్ధాంతాలు, 4 సిద్ధాంతాలు. నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు గణితానికి చేసిన సేవలు గురించి మనము ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకుందాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రహ్మగుప్త గణితానికి చేసిన సేవను మనము నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.